ఉత్తర భారతీయులను గోమూత్ర స్టేట్స్ అని, దక్షిణ భారతీయులను ఇడ్లీ దోశ మద్రాసి అని, చైనీస్ అని మోమో అని అవమానిస్తుంటే భారతీయులుగా సిగ్గుతో తలదించుకోండి, భారత ప్రభుత్వమే మీ శత్రువు, నేను భారతీయుణ్ణి. ఇవి త్రిపురకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి ఏంజల్ చక్మా చివరి మాటలు. డెహ్రాడూన్ లో జాతి వివక్షతో జరిగిన దాడిలో అతను ప్రాణాలు కోల్పోయాడు. చైనీస్ అని మోమో అని అవమానిస్తుంటే నేను చైనీయుణ్ణి కాదు భారతీయుణ్ణి అని చెప్పినందుకు తన ప్రాణాలను వదిలాడు. ఈ ఒక్క సంఘటన మన దేశం లోపల ఉన్న ఒక భయంకరమైన నిజాన్ని మనందరి ముందు నిలబెట్టింది. మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్లు అవుతున్నా మనం భారతీయులుగా ఇంకా ఒక్కటిగా కలవలేకపోతున్నాం. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాల్లో తాము భారతీయులమే అని ప్రతిరోజు నిరూపించుకోవాల్సి వస్తోంది. ఈ వివక్ష కేవలం వాళ్లపైనే కాదు, ఉత్తర భారతీయులను గోమూత్ర స్టేట్స్ అని, దక్షిణ భారతీయులను ఇడ్లీ దోశ మద్రాసి అని, పంజాబీలని ఖలిస్తానీ అని, బీహారీలని చులకనగా చూడటం, ఇలా మనలో మనమే ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాం. కానీ అసలు సిసిలైన దేశభక్తులు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 400 భాషలు ఉన్నా వాళ్ళు భాష పేరుతో ఎప్పుడూ కొట్టుకోరు. కానీ మిగతా దేశంలో భాష, కులం, మతం పేరుతో ఒకరినొకరు నరుక్కుంటున్నారు. దేశానికి ఒలింపిక్ పథకాలు తెచ్చిన మేరీ కామ్, మీరాబాయి చాను, లవ్లీనా లాంటి వాళ్ళు దేశభక్తులా, లేక కులం పేరుతో మతం పేరుతో అమాయకులపై దాడులు చేసే వాళ్ళు దేశభక్తులా? ఈ సంఘటనలు చూశాక మొత్తం భారతదేశమే జాతి వివక్షతో నిండిపోయిందని అనిపించడం సహజం. సోషల్ మీడియాలో కూడా భారతీయులుగా సిగ్గుతో తలదించుకోండి అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇక్కడే మనం ఒక లోతైన కుట్రను అర్థం చేసుకోవాలి. ఒక ప్రశ్న, 1947 నుండి ఇప్పటి వరకు జాతి వివక్ష కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎంతమంది హత్యకు గురయ్యారని మీరు అనుకుంటున్నారు? వందల, వేల? అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క హత్య, నీడో తానియా 2014 జాతి వివక్ష కారణంగా జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. దీని అర్థం వివక్ష లేదని కాదు. తిట్లు, అవమానాలు, దాడులు ఇవన్నీ నిజం. సమస్య ఉంది, కానీ ఆ సమస్యను ఇండియా వర్సెస్ నార్త్ ఈస్ట్, నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం భారతదేశాన్ని ముక్కలు చేసి ప్రజలను ఒకరికొకరు శత్రువులుగా మార్చి భారత ప్రభుత్వమే మీ శత్రువు అని నమ్మించడం. అందుకే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మన పోరాటం ఉత్తర దక్షిణ భారతాల మధ్య కాదు, మన పోరాటం ఇతర రాష్ట్రాల ప్రజలతో కాదు, మన అసలైన పోరాటం భారతదేశం వర్సెస్ జాతి వివక్ష. రాష్ట్రాల, భాషల సరిహద్దులను మర్చిపోండి, ఒక్క దేశంగా ఆలోచించడం మొదలు పెడదాం. ఈ విభజన రాజకీయాలకు ముగింపు పలుకుదాం. ఈ విషయం ప్రతి భారతీయుడికి చేరాలి. ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.